అందరికీ నమస్కారం. వినుకొండ పట్టణంలో నిన్న కాక మొన్న జరిగినటువంటి హత్య ఏదైతే ఉందో రషీద్ హత్యకు గురవడం జరిగింది. ఆ హత్యకు సంబంధించినటువంటి వాస్తవాలేంటి, ఆ హత్యలో ఉన్నటువంటి రాజకీయ కోణం ఏదైనా ఉందా, లేకపోతే వ్యక్తిగత కారణాలతోనే ఈ యొక్క హత్య జరిగిందా, లేకపోతే ఈ హత్యకు సంబంధించినటువంటి గతం తాలూకా విషయాలు ఏంటనేటువంటి అంశాల గురించి మనం పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే పిఎస్ ఖాన్ అనేటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మైనార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడు వినుకొండ పట్టణానికి సంబంధించి ఆ మైనార్టీ నాయకుడైనటువంటి పిఎస్ ఖాన్ దగ్గర జిలానీ కావచ్చు, అలానే రషీద్ కావచ్చు, అనుచరులుగా ఉండేటవాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా పిఎస్ ఖాన్తో పాటు నాటి ఎమ్మెల్యే అయినటువంటి బొమ్మలా బ్రహ్మనాయుడు గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో ఇరువురు కూడా అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారు. చాలా యాక్టివ్గా ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు జిలానీ కావచ్చు, రషీద్ కావచ్చు. అయితే ఒకానొక సందర్భంలో వీరిరువురి మధ్య కూడా కొంత భేదాభిప్రాయాలు రావడం, లేకపోతే ఆధిపత్యానికి సంబంధించినటువంటి అంశాల్లో నేనంటే నేనని రావడం, ఆ యొక్క విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్నగా గొడవలు అవడం మొదలయ్యాయి. సరిగ్గా ఏదైతే తొలి ఏకాదశి నాడు ఈ యొక్క రషీద్కి సంబంధించినటువంటి మర్డర్ జరిగింది. అయితే అదే తొలి ఏకాదశి నాడు గత సంవత్సరం కూడా ఒక ఘటన ఈ యొక్క మర్డర్కి ప్రధాన పాత్ర పోషించిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనమందరం చూసాం, హత్యా రాజకీయాలే వృత్తిగా హత్యా రాజకీయాలను చేస్తూ హత్యలపైనే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని హత్యలతోనే ప్రజలను మభ్యపెడుతూ ముందుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఆయన పార్టీలో ఉండేటువంటి 151 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఆనాడు అలానే ఉంది. అదే తీరుగా ఎవరైతే వినుకొండకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఏదైతే రషీద్ యొక్క హత్యకు ఆనాడు ఆయన బీజాలు వేశారడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఆ రోజు ఇద్దరి మధ్య ఒక ఘర్షణ వాతావరణం వచ్చినప్పుడు, వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, వారి ఇద్దరి మధ్య కక్ష పెరుగుతా పోతున్నప్పుడు వారి ఇరువురిని పిలిచి సర్ది చెప్పి గొడవలు వద్దు, ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండండి, కలిసికట్టుగా ముందుకు సాగండి ఆ రోజు ఆయన సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు రషీదు హత్యకు గురయ్యేవాడు కాదనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం. అయితే ఆ రోజు ఏదైతే తొలి ఏకాదశి నాడు వీరిరువురి మధ్య ఒక చిన్న ఘర్షణ ఒక లాడ్జిలో వినుకొండ పట్టణంలో జరిగితే ఎవరైతే జిలానీ అనేటువంటి వ్యక్తి రషీద్కు సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన వెనక ఉండేటువంటి ఒక కుర్రాడిని బీరు బాటిల్తో కొట్టడం, ఆ బీరు బాటిల్ దాడి తర్వాత ఏదైతే జిలానీ మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలని రషీద్ వర్గానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు ఒకానొక రోజు జిలానీ ఇంటి మీదకి వెళ్ళడం, అక్కడ జిలానీ లేకపోవడంతో వాళ్ళ అన్న అయినటువంటి జానీని కొట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యులను వేధించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను హింసించడం, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేయడం, ఇలా అనేక ఘాతుకాలకు ఈ యొక్క రషీద్కి సంబంధించినటువంటి వర్గం పాల్పడింది. అయితే ఆ రోజు తనకు న్యాయం జరగాలి, ఎవరైతే తన ఇంటి మీద దాడి చేసి ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారో వారి మీద చర్యలు చేపట్టమని ఆనాడు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి జిలానీ తనకు న్యాయం దక్కకపోవడమే కాకుండా తనపైనే హత్యా నేరం మోపి తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను అలానే తనకు అనుచరులుగా తిరిగేటువంటి పిల్లలను కూడా ఆ 307 కేసులో ఇరికించి పిఎస్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి పిఎస్ ఖాన్ కూడా రషీద్కే మద్దతు పలికి ఈ యొక్క జిలానీని ఇరకాటంలో పడేసి ఇబ్బందులకు గురి చేశాడు. ఆ రోజు కూడా బొల్లా బ్రహ్మనాయుడు గారు వారి ఇరువురిని పిలిచి అప్పటికి కూడా వారి ఇరువురిని మందలించి ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పకుండా వీరి ఇరువురి మధ్య మరింత ఆజ్యాన్ని పోసే విధంగా ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు, వినుకొండ మాజీ శాసనసభ్యుడైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ ఇరువురిని సర్ది చెప్పకుండా ఈ యొక్క గొడవను మరింత ముదిరేటట్టు జిలానీని ఇరకాటంలో పడేసి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కేసులు మోపే విధంగా, నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాడిని, నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేక సేవలను చేశాను, అనేక విధాలుగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను, తాను కూడా పార్టీ కోసం అనేక త్యాగాలను చేశానని కూడా జిలానీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి చెప్పడంతో ఆయన కనీసం పట్టించుకోకుండా రషీద్ వర్గానికి మద్దతు తెలిపి ఆనాడు వారి మీద కేసులను మోపి అనేక ఇబ్బందులకు గురి చేశారు జిలానీని. అయితే ఆ ఇబ్బందుల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, వ్యక్తిగత కక్షలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో అవి చిలికి చిలికి గాలివానగా మారాయే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదనేది చాలా స్పష్టంగా వినుకొండ పట్టణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వినుకొండ నియోజకవర్గ నాయకులను అడిగితే తెలిసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి అంశాలే మీతో నేను పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నారు, ఓకే, ఒక కార్యకర్తగా మీ పార్టీకి సంబంధించినటువంటి 20 కార్యకర్తలు కొట్టుకుంటే ఒకరు మరణించారు, ఆ కుటుంబానికి మద్దతు తెలపడానికి వచ్చారు, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు, దాంట్లో ఎటువంటి తప్పిదం లేదు. కానీ దీన్ని మీరు ఒక రాజకీయ కోణంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కేవలం ఇది రాజకీయ కోణాలతో, రాజకీయ కారణాలతో ప్రేరేపితమైనటువంటి మర్డర్ అని, రాజకీయ కారణాలతో జరిగినటువంటి మర్డర్ అని, ఇది తెలుగుదేశం పార్టీ చేయించినటువంటి మర్డర్ అని ఒక అసత్య ప్రచారాన్ని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలకడం బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి హత్యా రాజకీయాలు కావచ్చు, మీరు చేసినటువంటి అసంబద్ధమైన అసాంఘిక రాజకీయ కార్యకలాపాలు కావచ్చు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూశారు. ఈరోజు మీరు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేటువంటి తరుణంలో మీరు ఏదైతే మీ పెదవులపై చిరునవ్వును వలకబోస్తున్నారో నిజంగా మీరు సిగ్గుపడవలసినటువంటి అంశం. ఒక కార్యకర్త మరణించారు, వారి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత తగాదాలే తప్ప ఎటువంటి రాజకీయ కోణాలు లేవు. వారి ఇరువురి మధ్య ఎటువంటి రాజకీయ భేదాభిప్రాయాలు లేవు. వారి ఇరువురి మధ్య కూడా వీరిరువురు కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి నాయకులు. అక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న భేదాభిప్రాయాల వల్ల ఎవరైతే జిలానీ ఉన్నారో ఎన్నికలకు ముందు కనీసం బొల్లా బ్రహ్మనాయుడు గారి తర్వాత కనీసం ఆయనకి జీవి ఆంజనేయులు గారితో కూడా పరిచయం లేనటువంటి నాయకుడు, స్థానికంగా ఉన్నటువంటి ఒకరు ఇద్దరు ముస్లిం మైనార్టీ నాయకులతోనే, టీడీపీ నాయకులతోనే ఆయనకు పరిచయాలు ఉన్నాయి తప్ప జీవి ఆంజనేయులు గారితో కూడా ఎటువంటి పరిచయం లేనటువంటి జిలానీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆ సమయంలో ఎవరైనా సరే పార్టీలో జాయిన్ అవుతామంటే ఎందుకు వారిస్తారు? వారి మీద ఎటువంటి మర్డర్ కేసులు లేవు కదా, వారి రాజకీయ నేర చరిత్ర ఏం లేదు కదా. పార్టీలో సేవ చేయడానికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నారేమో, వైఎస్ఆర్సీపీ పార్టీలో విసిగిపోయి వేసారిపోయి వస్తున్నారేమోనని ఆ రోజు పార్టీలో చేర్చుకున్నారు తప్ప వారు పార్టీలో చేర్చుకొని వారితో హత్యా రాజకీయాలు చేయించాలనో లేకపోతే వాళ్ళని హత్యల వైపు కురుగొల్పాలనేటువంటి ఆలోచన ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాయకుల్లో లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, ఎందుకు మీరు రాజకీయంగా అభివృద్ధి అవ్వడం కోసం సామాన్య ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు? ఈరోజు మీరు వినుకొండ పట్టణానికి వచ్చి ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించడానికా, ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టించడానికా, ప్రజల మధ్య రెచ్చగొట్టేసి వారు ఇరువురు కొట్టుకు చచ్చే విధంగా మీరు రెచ్చగొట్టడానికే వచ్చారు తప్ప ఈరోజు రషీద్ కుటుంబానికి మీరు న్యాయం చేయడానికి వచ్చినట్లయితే ఏ కోణంలో కూడా కనిపించడం లేదు. నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, నిజంగా మీకు రషీద్ కుటుంబం మీద ప్రేమాభిప్రాయం ఉంటే, రషీద్ మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జిలానీ కూడా మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు రషీద్ కుటుంబానికి మీరు ఆర్థిక సహకారాన్ని అందించండి, ఒక 50 లక్షల రూపాయలు తక్షణమే అందించండి. అవి చెయ్యరు. కేవలం మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం ఉన్నటువంటి చిన్న చిన్న చెదురుమెదురు ఘటనల్ని, మీ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పిదాలను తెలుగుదేశం పార్టీపై, కూటమి నాయకులపై తోసేసి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ అంశంలో ఉన్నటువంటి వాస్తవాలను మీరు తెలుసుకోలేకపోతున్నారు. జీవి ఆంజనేయులు గారు చాలా నిస్వార్థమైన, నికార్సైనటువంటి విద్యావేత్త కలిగినటువంటి నాయకుడు. ఈరోజు వినుకొండ పట్టణంలో, వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరగకుండా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ హత్యా రాజకీయాలు లేవు. ఈరోజు జిలానీ ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం గతంలో ఆయనకు పెట్టినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నారో, రషీద్ కావచ్చు, పిఎస్ ఖాన్ కావచ్చు, ఆ రోజు ఆ చిన్న ఘటనను, చెదురుమెదురు ఘటనను అణగదొక్కకుండా, దాన్ని అణచకుండా దాన్ని పెద్దది చేసేసి వ్యక్తిగత కక్షలను పెంచి పోషించారు ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఇది 100కి 100 పాళ్ళు బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క తప్పిదం వల్ల జరిగినటువంటి హత్యే తప్ప మరొకటి కాదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మీ యొక్క అసంబద్ధమైన, అనాలోచితమైన వైఖరిని మార్చుకొని దీంట్లో పురాపరాలను పరిశీలించండి. నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ హత్య చేయించి ఉంటే ఈరోజు మనం జిలానీని కాపాడుకోవాలి కదా. తప్పు చేసిన వెంటనే జిలానీని ఏదైతే మర్డర్ కేసులో చట్ట ప్రకారంగా శిక్షించి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు కటకటాలకు పంపించడం జరిగింది. రిమాండ్లో ఉన్నాడు. చట్ట ప్రకారంగా ఆయన చేసినటువంటి తప్పిదానికి 100కి 100 రూపాయలు శిక్ష అనుభవిస్తాడు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా హత్యా రాజకీయాలను, నేర ప్రవృత్తిని ప్రోత్సహించదు.
తెలుగుదేశం పార్టీలో కూడా ఏ నాయకుడైనా తప్పిదాలకు పాల్పడితే చట్ట ప్రకారంగా ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శిక్షిస్తుంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి రాగా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులను, హత్య రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులను, సొంత చిన్నాయను చంపినటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని వాళ్ళు అరెస్ట్ అవ్వకుండా వాళ్ళ మీద చిన్న చిన్న సెక్షన్లను పెట్టేసి 2-3 రోజులు జైల్లో ఉండి బయటకు తీసుకొచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాంటి తప్పిదాలకు పాల్పడదు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే వారిని చట్ట ప్రకారంగా శిక్షించేటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం నాడు నేడు ఏనాడైనా తీసుకుంటుందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలాగా దొంగ తిరుగు మాటలు మాట్లాడడం, అక్కడ ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం రకరకాల కారణాలను వెతుక్కోవడం, అలాంటి తప్పిదాలకు తెలుగుదేశం పార్టీ పాల్పడదు. తప్పకుండా జిలానీ చేసింది ముమ్మాటికి తప్పే. జిలానీ అలా చేసి ఉండకూడదు. చట్ట ప్రకారంగా జిలానీ పోరాటం చేయవలసి ఉంది. కానీ తన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, గతంలో తాను అనుభవించినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఏవైతే వ్యక్తిగతంగా తన కుటుంబం ఎదుర్కొన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని అణుచుకోలేక, వాటిని దిగమింగుకోలేక, వాటిని కంట్రోల్లో చేసుకోలేక కంట్రోల్ తప్పి తన యొక్క వ్యక్తిగత కారణాలతో, తన యొక్క వ్యక్తిగత సమస్యకు సంబంధించి, తన వ్యక్తిగత కక్షకు సంబంధించి ఈ యొక్క రసీదుని చంపాడే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదనేది యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలానే ఈరోజు మరీ ముఖ్యంగా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి పౌరుడికి తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ మొహం పెట్టుకొని ఈరోజు పల్నాడుకు వస్తూ ఉన్నారు? మీరు చేసిన హత్యా రాజకీయాలు మర్చిపోయారా? పల్నాడులో మీరు చేసినటువంటి రాక్షస క్రీడ, హత్య క్రీడలు మీరు మర్చిపోయారా? అనేక మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు కదా. సాక్షాత్తు ఆనాడు ఉన్నటువంటి మీ శాసనసభ్యులే దగ్గరుండి హత్యలు చేయించారు కదా. జల్లయ్య కావచ్చు, చంద్రయ్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీరు మీ కార్యకర్తను పరామర్శించుకునేటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. ఆనాడు ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆత్మకూరు ఘటనకు సంబంధించి నాడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ఆత్మకూరు ప్రజలను పరామర్శించడానికి వస్తానంటే మీరు చేసినటువంటి దుశ్చర్య మర్చిపోయారా? గేట్లకు తాళ్లను కట్టేసి ఆయన కనీసం బయటకు రాకుండా చేశారు కదా. చంద్రయ్య గారు మరణించినప్పుడు, చంద్రయ్య గారిని మీరు హత్య చేయించినప్పుడు, చంద్రయ్య గారిని పరామర్శించడానికి వచ్చినప్పుడు మీరు సృష్టించినటువంటి అడ్డంకులు ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ పల్నాడు ప్రజలకు తెలియదా? ఇప్పటికైనా నిజాలను తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. శవాల మీద రాజకీయాలు చేయడం మానుకోండి. తప్పుని తప్పుగా స్వీకరించండి, నిజాన్ని నిజంగా స్వీకరించండి. అంతేకాని ఏ చిన్న ఘటనలో కూడా మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టకండి, ప్రజల మధ్య భేదాభిప్రాయాలను సృష్టించకండి, ప్రజల మధ్య ఉన్నటువంటి సేవపూర్వక వాతావరణాన్ని చెడగొట్టకండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయాల్సింది ఇలాంటి అంశాల్లో కాదు, రాజకీయాల్లో ప్రేరేపించవలసింది ఇలాంటి అంశాల్లో కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడిని తీసుకురండి. ఆ విధంగా పోరాటం చేయాలి తప్ప ఈరోజు మీ పార్టీకి చెందినటువంటి జిలానీ కావచ్చు, రసీదు కావచ్చు మధ్య జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దాన్ని రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయంగా పెద్ద వాతావరణం సృష్టించుకోవడం కోసం మీరు ఈరోజు అన్ని కార్యక్రమాలను పక్కన పెట్టేసి పల్నాడులో రాజకీయం రాజేయడానికి, హత్యా రాజకీయాలను ప్రోత్సహించడానికి మాత్రమే ఈరోజు మీరు వినుకొండకి వచ్చారే తప్ప రసీదు కుటుంబానికి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మీలో 1% కూడా కనిపించలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయి ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో ఉంటే, ఆ కుటుంబం మొత్తం వేదనకు గురవుతూ ఉంటే మీరు చిరునవ్వులు ఒలకబోస్తూ దండాలు పెట్టుకుంటూ నవ్వుతూ వస్తూ ఉన్నారంటే ఏం రాజకీయ నాయకుడు మీరు? ఏమని మెసేజ్ ఇవ్వబోతున్నారు మీరు? మీరు నిజంగా మనిషికి కలిగినటువంటి ఆలోచనలు మీలో ఉన్నాయా, లేకపోతే ఒక సైకో ఆలోచనలు మీలో ఉన్నాయో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అఘాయిత్యాలు, దారుణాలు మర్చిపోయారా? అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా మీరు చంపారో తెలియదా? డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా మీరు చంపారో తెలియదా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మీరు ఏ విధంగా చంపారో తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకు? ఎక్కడో ఎందుకండి మీ సొంత చిన్నాన్నని అతి కిరాతకంగా గొడ్డలి వేటు వేసి చంపింది ఎవరో మీకు తెలియదా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీ కార్యకర్తలు మీరు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు మీరు 11 స్థానాలకు పరిమితమయ్యారనేది వాస్తవం. కానీ మీ పార్టీ కార్యకర్తలను పరామర్శించాల్సింది ఈ విధంగా కాదు. మీ పార్టీ కార్యకర్తలు నిజంగా ఎక్కడైనా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉంటే వాళ్ళను గుర్తించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహకరించండి.
మీ కార్యకర్తలను మీరే పొట్టన పెట్టుకొని మీ కార్యకర్తలను మీ స్వలాభాల కోసం మీ రాజకీయ స్వార్థాల కోసం మీరే హత్యా రాజకీయాల వైపు ప్రోత్సహించి వారు చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కొని జీవితాంతం కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరిగేటట్టు చేస్తూ ఉన్నారు. మీ యొక్క అసంకల్పితమైన వైఖరి ఏదైతే ఉందో నిజంగా మీలాంటి నాయకుడు ఎలాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం లేదో అని ఉదాహరణ చూపించాల్సి వస్తే మీలాంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు దేశంలో మీలాంటి నాయకులు ఎక్కడ ఉన్నా ప్రజలు మీలాంటి వ్యక్తులను పారదోలవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి అంశంలో కూడా రాజకీయం చూపిస్తున్నారు. మీరు ఏ అంశాన్ని కూడా నిజాయితీగా మీరు ఒప్పుకోలేదు. ఆనాడు కూడా మీరు చేసినటువంటి హత్యలను ఎంతసేపటికి పక్కవారి మీద తోసేసేటువంటి ప్రయత్నమే చేశారు తప్ప మీరు నిజాన్ని ఒప్పుకోలేదు. ఈరోజు ఏదైతే జిలాని మరణం ఏదైతే ఉందో జిలాని హత్య ఏదైతే ఉందో ముమ్మాటికి ఇది బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క అసంబద్ధమైనటువంటి వ్యవహారం, ఆయన యొక్క అసమర్థత వల్ల మాత్రమే ఈ యొక్క హత్య జరిగిందే తప్ప మరొక కోణం దీంట్లో లేదు, మరొక రాజకీయ కోణం దీంట్లో లేదు. ఆనాడే బొల్లా బ్రహ్మనాయుడు గారు మేల్కొని ఇది తప్పు, ఇది సరైనటువంటి పద్ధతి కాదని మందలించి ఉంటే ఈరోజు ఇంత కక్షకు దారి తీసి ఉండేది కాదు. ఈరోజు రసీదు మరణించి ఉండేవాడు కాదు. కనుక ఇప్పటికైనా మీ యొక్క వైఖరిని మార్చుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి సంకల్పించుకోండి తప్ప ప్రజలను నాయకులను మీ కార్యకర్తలను రెచ్చగొట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడకండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలానే బొల్లా బ్రహ్మనాయుడు లాంటి అసంకల్పితమైనటువంటి నాయకులు అనాలోచితమైనటువంటి నాయకులను ఈరోజు రాజకీయాల నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మీరు ఇరువురు కూడా మీ పార్టీ నాయకులే కదా, వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి వేధించారు. సొంత పార్టీ నాయకులనే మీరు వేధించారు. సొంత పార్టీ నాయకుల కుటుంబాల మీద మీరు దాడులు చేయించారు. సొంత పార్టీ నాయకులకు సంబంధించినటువంటి కుటుంబాలనే అసభ్యకరంగా వేధించి హింసించారు. ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? మీ పార్టీ నాయకులనే మీరు కాపాడుకోలేకపోయారు కదా, మీ కార్యకర్తలనే మీరు కాపాడుకోలేకపోయారు కదా. ముమ్మాటికి ఇది పిఎస్ ఖాన్ బొల్లా బ్రహ్మనాయుడు తప్పిదం వల్ల జరిగినటువంటి హత్య తప్ప మరొక కోణం దీంట్లో లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు తిరిగి తన యొక్క అభిమానాల్ని రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని చొరగొనడానికి ఎటువంటి అవకాశం లేక ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చాలా 100కి 100 పాళ్ళు చాలా సవ్యంగా చాలా నీతి నిజాయితీగా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏ కారణం లేక ఈ యొక్క కారణాన్ని వెతుక్కున్నారే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆలోచనలు మార్చుకోండి. ఈరోజు మీరు 11 స్థానాలకు పరిమితమయ్యారంటే ఇలాంటి పనికి మాలినటువంటి రాజకీయాలను చేశారు కాబట్టే ఈరోజు ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇలాగే మీరు కొనసాగిస్తే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కనుమరుగైపోతుందే తప్ప మిమ్మల్ని ప్రజలు గుర్తించి గౌరవించే పొజిషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. కనుక మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి. మీరు చేసిన తప్పిదాలకు ఈరోజు ఒక కార్యకర్త బలి అయ్యాడు. మీరు చేసిన పొరపాటుకి ఈరోజు ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది. కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోండి. మీ పెదవుల వెంట వస్తున్నటువంటి వలకపోత నవ్వు ఏదైతే ఉందో దాన్ని ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గేస్తూ ఉందండి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక నాయకుడు మీ కార్యకర్త చనిపోతే నవ్వుతారండి ఎవరైనా? మీకు సిగ్గనిపించడం లేదా? ఇదేనా మీరు నేర్చుకున్నటువంటి రాజకీయ జీవితం? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు నేర్చుకున్నది ఇదేనా? ఇదేంటండి? శవాల పక్కన వెళ్ళి నిలవడం, శవాల పక్కన వెళ్ళి జోకులు వేసుకోవడం, ఇది ఎక్కడి రాజకీయం అండి? ఇలాంటి రాజకీయం ఎప్పుడు చూడలేదు. మరి మీరు ఏమని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. తప్పకుండా మీరు చేసిన తప్పిదానికి బొల్లా బ్రహ్మనాయుడు గారు చేసినటువంటి తప్పిదానికి ఏదైతే రషీద్ కుటుంబానికి న్యాయం చేయండి. రషీద్ కుటుంబానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. రషీద్ కుటుంబాన్ని ఆదుకోండి. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తుంది. దానికి ఉదాహరణే జిలాని తప్పు చేశాడు. జిలాని మీద కేసులు ఫైల్ అయ్యాయి. చట్ట ప్రకారంగా అరెస్టు కాబడ్డాడు. ఇప్పటికే రిమాండ్కి వెళ్ళాడు. ఏదైతే న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ వేసేటువంటి శిక్షలను కూడా జిలాని తప్పకుండా అనుభవిస్తాడు. ఈరోజు జీవి ఆంజనేయులు గారి నాయకత్వం వినుకొండ ప్రజలకు దక్కడం నిజంగా గర్వించదగ్గ అంశం. ఆయన ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేటువంటి వ్యక్తి కాదు. ఈరోజు పల్నాడులో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించడు. ఈరోజు చూడండి, మాచర్ల నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో మీ ప్రభుత్వ హయాంలో రోజుకో ఘటన, రోజుకో మర్డరు, రోజుకో అఘాయిత్యం, ఎక్కడ చూసినా మాచర్ల అనేటువంటి ఒక చెడ్డ పేరుని మాచర్లకు తీసుకొచ్చి పెట్టారు మీరు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరగలేదు. కనీసం గడిచిన 2 నెలల్లో మాచర్ల నియోజకవర్గంలో చిన్న ఘటనలు కూడా జరగలేదంటే కేవలం దార్శనికత కలిగినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి లాంటి నాయకత్వం ఇక్కడ ఉంది కాబట్టే ఏ ఘటనలు మా సొంత పార్టీ నాయకులు కూడా చిన్న ఘటనలు చేసినా వాళ్ళని మందలించి చట్ట ప్రకారంగా శిక్షిస్తామని కూడా వాళ్ళని మందలిస్తేటువంటి ప్రయత్నం ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఆఖరికి మా పార్టీ నాయకులు తప్పు చేసినా మా పార్టీ నాయకులు కూడా శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు.
మీ ప్రభుత్వంలో అలా కాదు. మీ పార్టీ నాయకులపై దాడులు చేసి ఎవరైతే ఆధిపత్య వర్గం ఉందో ఆ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఎవరైతే చాలా చిన్న స్థాయి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు వేధింపులకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు వేధించారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మీరు వేధించారు. ఆనాడు మీరు చేసినటువంటి వేధింపులు సాధింపులకి ఈరోజు మీ పార్టీ నాయకులే కాకుండా, మీ పార్టీ కార్యకర్తలే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు కుప్పగూలింది, వైసీపీ పార్టీ భూస్థాపితమైంది. ఇప్పటికైనా ఇలాంటి అసంబద్ధమైనటువంటి రాజకీయాలను చేయడం మానుకోండి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు మీరు వినుకొండ వచ్చి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి వచ్చారే తప్ప మరొకటి కాదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ తీరును మార్చుకోండి, మీ నాయకులను మందలించండి, మీ కార్యకర్తలకు బుద్ధి చెప్పండి, మీ కార్యకర్తలను ఆదుకోండి, మీ కార్యకర్తలకు సహకరించండి. ఎక్కడ ఏ హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి, ఎక్కడ ఏ ఘటనలు జరిగినా నిష్పక్షపాతంగా పాటుపడండి, నిష్పక్షపాతంగా పనిచేయండి. తప్పకుండా ముందుకు కొనసాగుతారే తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఇలా చెదురుమెదురు ఘటనలో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి కృషి చేస్తే మీ యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో రక్తపాతంతోనే, రక్తపు చరిత్రగానే మిగిలిపోతుందే తప్ప మీ జీవితం మొత్తంలో కూడా మీరు చేసినటువంటి మంచి ఏదైనా ఉందంటే అది ఏదీ లేదని చరిత్ర పుటల్లో లిఖించబడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ తీరు మార్చుకొని ముందుకు కొనసాగమని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.